ఈ సమయంలో దేవుని విలువైన వర్తమానాన్ని మనం ధ్యానిద్దాం. దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై ఆదికాండము 7వ అధ్యాయం మొదటి వచనంలో ఒక చక్కటి మాట మనందరితో ఈ ఉదయకాల సమయం మాట్లాడి బలపరచునుగాక. ఆమేన్. మొదటి వచనం నేను చదువుతున్నాను, ఆలకించండి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుడైన యెహోవా ప్రారంభ దినాల్లో అనగా సృష్టిని సృజించినటువంటి ఆ తొలి దినాల్లో ఎంతో అపురూపంగా దేవుడు సృష్టిని సృష్టించాడు. మనందరికీ తెలుసు. ఎంతగా అంటే ప్రతిరోజు ప్రయాసపడి ఆయన తనకిష్టమైనటువంటి వాతావరణాన్ని, ఇష్టమైనటువంటి సముద్రాన్ని, అలాగే తన పోలిక చొప్పున మనుషుణ్ణి సృష్టించారు. సృష్టి అంతటిని చేసింది ఎవరి కొరకు అంటే మనుషుల కొరకే. అంతటిని సిద్ధపరిచిన తర్వాత అప్పుడు మనుషుల్ని దేవుడు సృష్టించాడు. అవునా? అంటే మనకి ఏం కావాలో ముందుగానే తెలుసుకున్నాడు దేవుడు. వీరు త్రాగడానికి ఏం కావాలి? నీళ్లు కావాలి. అందుకే నీటిని, సెలయేరులను పుట్టించాడు. అలాగే బ్రతకడానికి ఏం కావాలి? ఆహారం కావాలి. భూమి నుంచి ఆహారాన్ని మొలిపించాడు. పీల్చడానికి ఏం కావాలి? గాలి కావాలి. అందుకే ఆయన వాయువును విసిరాడు. మనుషునికి కావలసిన ప్రతి అక్కర్లను కూడా ముందుగా ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మనం పిల్లల్ని కనేటప్పుడు పుట్టగానే ఆడికి కావలసినటువంటి స్కూల్ డేస్, బాల్యం మొదలుకొని వాడికి యవ్వన ప్రాయం వచ్చేదాకా, యవ్వన ప్రాయం నుంచి నడి వయసు వచ్చేదాకా అన్నీ ముందుగా కొనిపెడతాం మనం. ఎప్పుడన్నా ఏమంటే చెప్పాలి మీరు. అన్నీ ముందుగా కొనిపెడతామా? కొనిపెడతాం. ఆడికి ఏ వయసులో ఏం అవసరమో అన్నీ ముందుగా తెచ్చి పెడతామా? తెచ్చిపెట్టాం. కానీ కొంతమంది చాలా ప్రేమ కలిగిన తల్లిదండ్రులు ఎక్కడో కొద్దిగా ఉంటారు. వారి ఆలోచనలు ఏమై ఉంటాయి అంటే, గర్భంలో శిశువు రూపుదిద్దుకున్న మొదలుకొని ఆ 2-3 నెలల్లో ప్రసవిస్తారనగా కొంతమంది బట్టలు కొనటం మొదలు పెడతారు. ఆడపిల్ల అయితే ఇది, మగపిల్లడైతే ఈ బట్టలు వేసుకోవాలి, ఆ బట్టలు వేసుకోవాలి. ముందు షాపింగ్ అనమాట, బిఫోర్ డెలివరీ. అంతవరకు కొనగలుగుతారు. ఆడపిల్ల పుట్టినా లేకపోతే మగపిల్లవాడు పుట్టినా ఆ బట్టలు మ్యాచ్ అయ్యేంత వరకు కొంటారు. ఆడికి 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్యాంటు షర్టు కూడా ముందుగా కొంటారా? కొనరు. అప్పుడు రాని అప్పుడు చూసుకుందాం, బర్త్డే టైంలో చూసుకుందాం. ఇలాగే మనుషుని యొక్క ఆలోచన ఒక పరిమితి వరకే ఉంటుందండి. మనుషుని ప్రేమ కూడా ఒక పరిమితి వరకే ఉంటుంది. బాల్యంలో ఉన్న ప్రేమ యవ్వన ప్రాయం వచ్చిన తర్వాత ఆ ప్రేమ నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత పరిపూర్ణంగా తగ్గిపోద్ది. పెళ్ళైన తర్వాత తల్లుల మీద బిడ్డలకి, బిడ్డల మీద తల్లులకు ఉండదు. ఎక్కడో ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. ఈరోజు కుటుంబాలు చూస్తున్నాం, అలాగే ప్రేమ లేని కుటుంబాలుగా మార్చబడ్డాయి.
ఎవరికి ఎవరు ఈ లోకంలో అన్నట్టుగా మారిపోయింది. ఒక్కొక్కసారి ఆ పాట గుర్తు వస్తుంది. తల్లి లేదు, తండ్రి లేడు, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని బ్రతికే దినాల్లో ఉన్నాం మనం. ఇంకా చెప్పాలంటే తోడబుట్టిన వాళ్ళు లేరు, గర్భాన పుట్టిన వాళ్ళు భేదం కూడా లేదు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే దినాలు ఇవి. మనిషి ఆలోచన ఏమైపోయిందంటే ఈ తరం అంతటిని కూడా మార్చేసింది. ఈ తరం మాత్రమే కాదు, ఆ దినాల్లోనే, ఆ తరంలోనే మనుషుని యొక్క ఆ జీన్స్ లేకపోతే ఆ వ్యక్తిత్వం ఏదైతే ఉందో అప్పుడే బయటపడిపోయింది. కానీ మనుష్యుని కోసం దేవుడు ఏం చేశాడంట, తను పుట్టి తన జీవితాన్ని కొనసాగించడానికి కావలసిన ప్రతి అక్కర్లను ముందుగానే సిద్ధపరిచిన తర్వాత అప్పుడు మనుషులను సృష్టించాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి! గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వంటి ప్రేమ ఈ ఒక్క విషయంలోనే మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సమస్తాన్ని సృష్టించి నీకు కావలసిన ప్రతి అక్కర్లను తీర్చడానికి తగిన ఆహారాన్ని మొలిపించడానికి భూమికి ఆజ్ఞాపించాడు. అది భూమిలో నుండి ఆహారం మొలిపిస్తుంది. నీకు ఆశ్రయం కలగడానికి ఆయన గొప్ప మహావృక్షాలను కలుగు చేశాడు. చెప్పాలంటే నీకు కావలసిన ప్రతి అక్కర్లను ముందుగా ఎరిగి ఆయన ఈ సృష్టిని సృజించి అప్పుడు నిన్ను అడుగు పెట్టింపజేశాడు. చెప్పాలంటే గృహాన్ని కట్టి నిర్మించి ఈ లోకం అనే గృహంలో దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. చూడండి, మనం ఇల్లు కట్టుకుంటాం, 4 గోడల వరకు లేపేసి మిగతాది ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా వేసుకుంటామండి పైకప్పు అంటే కుదిరిద్దా? ఏమండి చెప్పండి. మనందరం ఇల్లు కట్టుకుంటాం, పూరిపాకలో లేకపోతే రేకుల్లో లేకపోతే స్లాబ్ ఇల్లో ఏదో ఒకటి కట్టుకొని మొదటిగా 4 వైపులా 4 గోడలు కట్టేసాం. తర్వాత ఇల్లు ఓపెనింగ్ తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనం నెమ్మదిగా కట్టుకుందాం అంటే కుదురుతుందా? కుదరదు. మనకి ఏమేమి కావాలో ముందుగా ఆ గృహంలో ఒక ప్లానింగ్తో ఉంటాం. కిటికీలు ఎక్కడ ఉండాలి, తలుపులు ఎక్కడ ఉండాలి, దర్వాజాలు అక్కడ ఉండాలి, షెల్ఫ్లు ఎక్కడ ఉండాలి, టీవీ ఇక్కడ పెట్టుకోవాలి, ఏసీ ఇక్కడ పెట్టాలి, సీలింగ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉండాలి. అవన్నీ ముందుగా ప్రణాళికతో సిద్ధపరచుకున్న తర్వాత అప్పుడు మనం ఇంట్లోకి వెళ్తాం, అప్పుడు అడుగు పెడతాం. అలాగే మన దేవుడైనటువంటి తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో అన్నిటినీ సిద్ధపరిచేశాడు, మనుషునికి కావాల్సిందన్నిటినీ. ఈ సిద్ధపరచుటలోనే ఆయన ప్రేమ మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఈ మధ్యకాలంలో టిట్కో ఇళ్ళు మంగళగిరి ప్రాంతంలో కట్టారు. మీకు తెలిసే ఉంటుంది, ఎన్ఆర్ఐకి సమీపంగా కొన్ని బిల్డింగ్స్ కనబడతాయి. అక్కడ ఒక సహోదరుడు, తెలిసిన బ్రదర్ ఉన్నాడు. వేరే చోటకి ప్రేయర్కి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి. సుమారు గుడివాడ అనే ప్రాంతానికి ప్రేయర్కి వెళ్ళాలి. మధ్యలో ఫ్రెష్ అవ్వడానికి, తెలిసిన బ్రదరే కదా, ఇక్కడ ఫ్రెష్ అయిపోయి అక్కడ ఫ్రెష్ అవ్వడానికి టైం లేదు కదా అని చెప్పేసి ఆ మంగళగిరి టిట్కో ఇళ్ళ దగ్గర ఉన్న సహోదరుడి దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఫ్రెష్ అయిపోయాం. ఫ్రెష్ అయిపోయినప్పుడు, అబ్బా ఇల్లు చాలా బాగుంది బ్రదర్, ఎట్లా ఎంత తీసుకున్నారు ఏంటి అని అంటే, ఇంట్లోకి మేము కేవలం మా సామాన్లు తీసుకొచ్చి ఇంట్లోకి వచ్చాం అంతే, A to Z వాళ్ళే కట్టి పెట్టేశారు అని అన్నాడు. అసలు నిజంగా ఈ వార్త విని చాలా సంతోషం అనిపించింది, ఆశ్చర్యం వేసింది. ₹1 మీరు కట్టలేదు, ఏ పని మీరు చేయించుకోలేదు, జస్ట్ డైరెక్ట్గా వచ్చి ఓపెనింగ్ చేసుకోవడానికి పాలు పొంగించుకున్నాం, లోపలికి వచ్చేసాం అంటే. వాళ్ళు కట్టించుకోవాల్సింది ఏమీ లేదు, ఏం పెండింగ్ లేదు, మొత్తం సిద్ధపరచబడి ఉన్నాయి. నాకు అనిపించింది, ప్రభువు కూడా ఈ సృష్టిలోనికి అన్ని సిద్ధపరిచే కదా మనల్ని అడుగు పెట్టింపజేశాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఎంత ప్రేమ అండి! అంత ప్రేమ కలిగిన దేవుడు సృష్టిని కొనసాగించి ఆయన అన్నిటిని నిర్మించి మనుషుని చేసుకుంటే వారి నుంచి వస్తున్న తరాలు ఎలా అయిపోయినాయి అంటే దుష్ట తరాలుగా మారిపోయినాయి.
అన్నిటిని తీసుకొచ్చి నోటి దగ్గర ఉంచితే దేవుడు మనుష్యునికి ఏమైందంట, గర్వం పెరిగిపోయింది. లోకాన్ని ఆశించి దేవుణ్ణి ఇవన్నీ కలుగ చేసి మనకిచ్చిన దేవుణ్ణే మర్చిపోయిన వారిగా బ్రతుకుతున్నారంట. అందుకనే దేవుని యొక్క ఆలోచన ఎలా ఉందంటే, దేవుడు ఈ వ్యతిరేకతను భరించలేకపోయాడు. గుండెల మీద పెరిగిన కుమారుడే గుండెల మీద గుద్దినట్లుగా అయిపోయింది పరిస్థితి. అలాంటి వాళ్ళు లేరంటారా? గుండెల మీద పెరిగి బాల్యం నుంచి ఎంతో అపురూపంగా ప్రేమించిన తండ్రి రొమ్ముల మీద గుద్ది వెళ్ళిపోయినట్లుగా ఆ తరమంతా మారిపోయిందంటండి. దేవుడు ఎంతో బాధతో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు. మీరు చెప్పండి, ఇన్ని రోజులుగా ఇన్ని సంవత్సరాలుగా చేసుకున్న సృష్టి అంతటిని ఎవరి కొరకు సృష్టించారంటే ఈ మనుష్యుడైనటువంటి నా కోసమే సృష్టించాడు. కానీ దాని బాధ ఏంటో తెలుసా? ఈ సృష్టిని సృష్టించిన నన్ను గుండెల మీద గుద్ది వెళ్ళిపోయారు అన్నట్లుగా ప్రభు బాధపడ్డాడు. అందుకనే ఒక ఆలోచన వచ్చేసింది దేవునికి, ఏంటి లోకం, ఏంటి మనుష్యుడు, నేను పిల్లలను పెంచి పెద్దవానిగా చేశానే, కానీ ఇప్పుడు నా మీదే తిరుగుబాటు చేస్తున్నారని యెషయా ప్రవక్త రాయబడినట్లుగా దేవుని యొక్క బాధ వేదనతో ఒక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? ఈ సృష్టి అంతటిని మరలా నేను నాశనం చేయాలనుకుంటున్నాను. ఈ సృష్టి మీద ఉన్నటువంటి సమస్త జనులను కూడా నాశనం చేయాలనుకుంటున్నాను. ఆ తరాన్ని చూశాడు దేవుడు. ఆ తరం అంతా కూడా అలాగే ఉందంట. ఎలాగుంది ఆ మాట చూడండి, 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూసారా? వారి హృదయము, వారి తలంపులన్నీ కూడా ఏమైపోయినాయంట, చెడ్డవని గమనించాడు దేవుడు. వారి హృదయం అంతా కూడా చెడుతనముతో నింపబడిపోయింది. అందుకనే వీరు చేస్తున్నటువంటి ఈ భయంకరమైన కామ వికార ఆలోచనతో, పాప ప్రేరేపణతో భూమి మీద చేసిన సృష్టి అంతటికి చిచ్చు పెట్టినట్లుగా, ప్రకృతి చక్రం అంతటికి చిచ్చు పెట్టినట్లుగా ఈ మనుషుడు మారిపోయాడండి. అందుకనే ప్రభువుకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? ఆయన ఆలోచన చేస్తూ వాళ్ళ హృదయాంతరంగాలను కూడా చూస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ హృదయాంతరంగాలను దేవుడు తేరి చూస్తున్నప్పుడు వాళ్ళ హృదయాలు ఎలాగైపోయినాయి అంట, తలంపులు, వారి హృదయంలో ఉన్న తలంపులు అంతయు ఎల్లప్పుడూ చెడ్డవిగా మారిపోయినాయి. దట్స్ వై గాడ్ డిసైడెడ్ టు డిస్ట్రాయ్ ద ఎంటైర్ ఆఫ్ ద క్రియేషన్. ఆయన సమస్త సృష్టిని కూడా నాశనం చేయాలని ఇక తలంచాడు. ఈ లోకంలో నేను చేసిన దాన్ని బట్టి నేను ఏం పడుతున్నానంట, పశ్చాత్తాపడుతున్నట్లుగా ప్రభు మాట్లాడుతూ 6వ వచనం చదువుదాం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. చూసారా ఎంత బాధ? సంతాపం నొందాడంటండి దేవుడు. ఎంత అద్భుతమైన సృష్టిని సృజించి, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి ప్రకృతిని ఆయన కలుగ చేసి, ఎన్నో రకాలైనటువంటి ఆశ్చర్యమైన సృష్టిని సృజించిన దేవునికి ఇప్పుడు ఏమనిపిస్తుందంట, అనవసరంగా ఈ సృష్టిని నేను చేశాను వీళ్ళ కోసం. ఈరోజు ప్రభువు కొంతమంది గురించి అనుకుంటున్నాడు, అనవసరంగా ఈరోజు ఈ వ్యక్తిని దీవిస్తున్నాను, అనవసరంగా ఈ భూమి మీదకి వీడిని తీసుకొని వచ్చానని దేవుడు ఆ దినాల్లో బాధపడినట్లుగా నేటి దినాల్లో కూడా కొంతమందిని గురించి బాధపడుతున్నాడు. అనవసరంగా వీడిని కలుగ చేశానని, అనవసరంగా ఈమెను కలుగ చేశానని, అనవసరంగా వీరిని దీవించానని, అనవసరంగా వీరికి మేలులు చేస్తున్నానని దేవుడు ఈ రోజుల్లో కూడా కొంతమందిని గురించి బాధపడుతున్నాడు.
ఎంత బాధాకరమైన విషయం. దీవెనలు పొందుకున్న తర్వాత సంతోషిస్తూ విచ్చలవిడితనాన్ని జీవించడం వలన ప్రస్తుతానికి మనకేం అనిపించకపోవచ్చు, బాధ అనిపించకపోవచ్చు, కష్టము నష్టం ఏమి రాకపోవచ్చు. ఎందుకంటే దేవుడు బ్లెస్ చేశాడు కదా. గాడ్ ఈజ్ ఎ గుడ్ గివర్. ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. కొంతమంది దేవుని దగ్గర నుంచి పొందుకోవాలని వినయాన్ని చూపిస్తారు. అతి వినయం దూర్త లక్షణం అన్నట్టుగా అతి వినయాన్ని చూపిస్తారు దేవుడి దగ్గర. ఆ కాసేపు దేవుని పాదాలు పట్టుకొని నీవే నా జీవితం, దావీదు సాష్టాంగపడి ప్రార్థించినట్లుగా ప్రార్థన చేసి కరుణ పొందుకుంటారు. కొంతమంది కృపను పొందుకుంటారు, దయను పొందుకుంటారు, దీవెనలు పొందుకుంటారు, ఆశ్చర్యమైన వరాలు పొందుకుంటారు. అది పొందుకున్న తర్వాత నక్క వినయం దూర్త లక్షణం అన్నట్టుగా వారిలో నుంచి ఒకడు బయటకు వస్తాడు. ఇది కాదా గుండెల మీద పెరిగిన వాడు గుండెల మీదే తన్ని వెళ్ళిపోయాడంటే? దేవుడు నమ్మాడు నిన్ను, కానీ మనుషుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నక్క వినయాన్ని ప్రదర్శించి దేవుని దగ్గర ఆశీర్వాదాలు దొంగిలించే వారుగా ఉన్నారు. అందుకనే దేవుడు సృష్టి సృష్టించాడు. కొంతకాలం దేవుని మాట విన్నట్లుగా ఈ మొదటి దంపతులు కనబడ్డారు. కానీ వారికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెమ్మదిగా అపవాదికి లోబడిపోయారు, చేయకూడని కార్యాన్ని చేశారు. ఇప్పుడు దేవుని స్వరాన్ని వినాలన్నా కూడా భయంతో ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారంట? చెట్ల పొదల్లో వెళ్ళి దాక్కున్నారు. కొంతమంది అంటారు, అసలు మనిషి జీవితానికి ఈ మరణం ఎందుకు, ఈ శాపం ఎందుకంటే, అవి ఏం చేస్తామండి, ఆ ఉందగా అవ్వమ్మ గారు, ఆమె వల్ల ఈ దరిద్రం మనకి. కొంతమంది నొప్పులు పడే తల్లులను అడిగామనుకో, ఆత్మీయతలో కొంచెం వెటకారం ఉన్న వాళ్ళని అడిగామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే, ఈ నొప్పులు గోలేంటో, ఆ అవ్వ సచ్చింది ఏం చేసిందో అప్పటి నుంచి మనుషులకి, ఆడవాళ్ళకి మరి ఈ నొప్పులు బాగా చుట్టుకుంది. ఇప్పుడు హవ్వని తీసేద్దాం, హవ్వ ప్లేస్లో నిన్ను పెడదాం అన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెడదాం. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నేను తిన్నమ్మో, దేవుడు నన్ను కొడతాడు, దేవుడు నన్ను చూస్తాడని అంటారా? నిశ్చయంగా అనరు, ఖచ్చితంగా అనరు. ఎందుకంటే దేవుడు వారి హృదయాలను పరిశీలన చేసి అంటున్నాడు కదా, వారి హృదయము బొత్తిగా చెడిపోయింది. 5వ వచనంలో మనకు ఆ మాట కనపడుతుంది. 6వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం. నరుల చెడితనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ కేవలం ఎల్లప్పుడూ కూడా, ఆల్వేస్, 1 గంట 2 గంటలు కాదండి, 1 రోజు 2 రోజులు కాదు, ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి సెకను కూడా మనుషుని హృదయం అంతా ఏమైపోయిందని చెడ్డదిగా మారిపోయింది. ఇప్పుడు హవ్వ ప్లేస్లోకి వెళ్ళి నిన్ను పెట్టినా నువ్వు అదే చేస్తావు, హవ్వగారి భర్త గారి ప్లేస్లో నిన్ను పెట్టినా నువ్వు అదే చేస్తావు. వై? బికాజ్ అవర్ హార్ట్ ఈజ్ నాట్ ప్యూర్. మన హృదయము పరిశుద్ధంగా లేదు. అందుకే దేవుడు బాధతో అంటున్నాడు కదా, ఈ సృష్టి అంతటిని కూడా ఇక నేను చెరిపేయాలి అని కన్నీటితో నీళ్లను అద్దం మీద తుడిచినట్టుగా తుడిచేయాలనుకుంటున్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఇది దేవుని కోపంతో కాదు, బాధతో చేసే పని ఇది. కొంతమందిని బట్టి దేవుడు బాధపడుతున్నాడు ఈ ఉదయకాల సమయమందు. ఎందుకు సృష్టించానా, ఎందుకు దీవించానా, ఎందుకు ఆశీర్వదించానా, ఎందుకు, వై ఐ యామ్, ఎందుకు నేను ఇది చేశాను బిడ్డల పట్ల, ఎందుకు వాడికి ఉద్యోగాన్ని ఇచ్చాను, ఇప్పుడు ఉద్యోగం ఇచ్చిన తర్వాత నాకు కనపడడమే మర్చిపోయాడు. ఎందుకు పని లేదు అనుకున్న తర్వాత, పని ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభు సన్నిధిలో కనపడడమే కనుమరుగైపోయారు. అందుకే బాధపడుతున్నాడు. ఎందుకు పని ఇచ్చానా వీడికని బాధపడుతున్నాడు దేవుడు. ఎందుకు ఆ వ్యాపారం అని దేవుని సన్నిధిలో బతిమలాడుకున్న ఈ వ్యక్తికి వ్యాపారాన్ని దేవుడు 100 ఆశీర్వదిస్తే, ఇప్పుడు ఆశీర్వదించబడిన తర్వాత అసలు దేవుడు ఎవడో నాకు తెలియదు అన్నట్లుగా మారిపోయాడు. అప్పుడు ప్రభు అనుకుంటే ఎందుకు వీడిని దీవించానా అని బాధపడతాడు.
ఎంత బాధాకరం. మనుష్యుల బాధ కన్నా, మనుష్యుల ప్రేమ కన్నా అమితమైన ప్రేమ దేవుడు కలిగి ఉన్నాడండి మనుషుల మీద. నీ బిడ్డలో నీ మాట విన్నప్పుడే నీకు ఎంతో కోపం వస్తే, నీ గర్భములో రూపింపబడకముని ఒక ప్రణాళికతో ఏర్పరచుకున్న దేవునికి ఇంకెంత కోపం రావాలి, ఇంకెంత బాధ కలగాలి, ఇంకెంత వైరాగ్యం కలగాలి నీ మీద. అందుకే ఆ తరాన్నంతటిని చూశాడండి. తరమంతా కూడా ఆ వీధిలో చూశాడు, ఆ వీధిలో చూశాడు, ఆ గ్రామంలో చూశాడు, ఈ పట్టణంలో చూశాడు, ఆ దేశ సరిహద్దులంతటా చూశాడు. ఏ తరములో ఎవడు కూడా కనబడట్లేదు నీతిమంతుడు. దెర్ ఈజ్ నో ఎనీవన్. ఎవరు కనబడట్లేదండి. ఈరోజు ప్రభు మన గ్రామం మీద ఆయన చూపు పడతా ఉంది. ప్రభు చూస్తున్నాడు. ఈ తరంలో ఎవరైనా నోవాహు వంటి వాడు ఉన్నాడా అని చూస్తున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ గ్రామంలో ఇంకో నోవాహు ఏమన్నా కనపడతాడా నాకు? చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ఈ గ్రామంలో, ఈ తరములో, ఈ జాతిలో ఎవడైనా నీతిమంతుడు ఉన్నాడా అని ఒక్కసారి వాడినన్నా దీవిద్దామని అనుకున్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. మనుషులందరినీ తుడిచిపెట్టాలని ఆయన తలంపు. ఆయన తలంపును మార్చుకున్నాడు ఒకళ్ళని బట్టి. ఎవరిని బట్టి అంట, ఈ తరం అంతా కూడా విపరీతమైన జీవితాన్ని జీవిస్తున్నారు. తాగాలనుకున్నాడు తాగుతున్నాడు, తిరగాలనుకున్నాడు తిరుగుతున్నాడు, వ్యభిచరించాలనుకున్న స్త్రీ వ్యభిచరిస్తుంది, కుటుంబాలు నాశనం చేస్తుంది, యవనస్తుల బలాన్ని దొంగిలిస్తుంది, యవనస్తులు పెట్టిరేగిపోతున్నారు, విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నారు. అయితే అందరిని తీసేయాలని దేవుడు అనుకుంటుంటే ఆ డెసిషన్ని మార్చాడు ఒక వ్యక్తి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తరానంతటిని చూస్తుంటే ఒకే ఒక్కడు కనపడ్డాడు. అతడు నీతిమంతుడైన, యథార్థవంతుడైన, నమ్మకస్తుడైనటువంటి ఒక వ్యక్తి దేవుని దృష్టికి కనబడ్డాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే 7వ అధ్యాయం అంటున్నాడు కదా, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట నేను చూశాను. హౌ గ్రేట్ గాడ్. దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆయన జనులను ఆయన చంపుకోవడం ఆయనకి ఇష్టమా? ఆయన సృష్టిని అంత కష్టపడి ఎవరైనా కూడా కలల ఇల్లును నిర్మించుకున్న తర్వాత మరలా దాన్ని పడేయాలనుకుంటారా? ఎవరైనా ఆశ్చర్యంగా నా ఇల్లు కట్టుకోవాలి అని ఇక్కడ గ్లాస్ రూమ్ ఉండాలి, అక్కడ వాష్రూమ్ ఉండాలి, ఇక్కడ కిచెన్ ఉండాలి అని వారి డ్రీమ్ హౌస్ని కట్టుకున్న తర్వాత, ఓపెనింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇదంతటిని కూల్చేయాలనుకుంటారా? ఎవరైనా అనుకుంటారా? దేవుడు కూడా నిశ్చయంగా ఆలోచన దేవునికి లేదు. కానీ ఆలోచన కలుగునట్లుగా మనుష్యుడు దేవునికి వైరాగ్యాన్ని పుట్టించాడు. అందుకే దేవుడు ఎంతో వేదనతో, బాధతో మాట్లాడుతున్న మాట, ఎందుకు సృష్టించానా అని బాధపడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఒకవేళ దేవుడు నిన్ను బట్టి బాధపడుతున్నాడు అని అంటే నష్టం దేవునికి కానే కాదు, భయంకరమైన ఉగ్రత నీ మీదకి దిగబోతుంది అని అర్థం. ప్రళయానికి ముందుగా నెమ్మదిగా ఉన్నట్లుగా నీ జీవితము అస్తవ్యస్తం అయిపోవడానికి, తునాతునకలు అయిపోవడానికి, నీ పరిస్థితి అంతా పేక మెడల్లా కూలిపోవడానికి, నీ జీవితము అట్టడుగునకు వెళ్ళిపోవడానికి దేవునిని నొప్పించేటువంటి విధానం ప్రారంభ దశ. అది దేవుణ్ణి నొప్పించారు ఆ తరమంతా కూడా. ఈరోజు ప్రభు నేత్రాలు ఆ తరం వారి మీద కాదు, ఈ తరంలో ఉన్న నీ మీద ఆయన దృష్టిని చూస్తున్నాడు, దృష్టి ఉంచి ఉన్నాడు. చెరలో ఉన్న వారిని విడిపించుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెననియు
అనే మాట మనకు కనబడుతుంది. ఆయన పరిశుద్ధాలయం నుండి వంగి చూస్తున్నాడంట. నోవాహు తరమంతటా కూడా చెడిపోయింది, కానీ నోవాహు మాత్రమే కనపడ్డాడు నీతిమంతుడిగా. ఆయన హృదయం దేవునికి నచ్చింది. ఆయన ఆజ్ఞను లేకపోతే ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మార్చింది. మనుష్యుడు అనేవాడు ఇక ఉండకూడదు అనుకున్న దేవుడు ఒక్క వ్యక్తి వలన తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఈరోజు నేను అంటాను, ఈ గ్రామం మీద ఆయన శాపాన్ని బహుశా తీసుకొని రావాలని దేవుడు ఉద్దేశించాడేమో. అయితే ఈ గ్రామము రక్షించబడడానికి నోవాహు వలె నీవు లేచుదువుగాక. హల్లెలూయా. నీ కుటుంబాన్ని దేవుడు తీసేయాలనుకుంటాడేమో, కానీ నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు రక్షణలోనికి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాల్లో నోవాహులు కరువైపోయారు. అందుకని దేవుని ఉగ్రత వారి మీదకి నిశ్చయముగా దిగుతూనే ఉంది. ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా అసమాధానం, ఏ కుటుంబంలో చూసినా నెమ్మది లేదు, ఏ కుటుంబంలో చూసినా ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్న వాళ్ళే. ఎందుకో తెలుసా? దేవుడు ఆ కుటుంబం మీద శాపాన్ని పలుకుతున్నాడు, శాపాన్ని. అందుకే కుటుంబం అంతా కూడా ఎలా అయిపోతుంది అంటే గందరగోళంగా మారిపోతుంది. బాబేలు గోపురాన్ని కట్టుకున్నటువంటి ద టవర్ ఆఫ్ బాబేల్ హిస్టరీ చూసినట్లయితే జనులందరూ కూడా ఏమైపోయారంట? గజిబిజి గందరగోళానికి మారిపోయారు, చెదిరిపోయారు అంతే. దేవుని ఉగ్రత ఆ గోపురం మీదకి దిగి వచ్చినట్లుగా దేవుని ఉగ్రత కొంతమంది కుటుంబాల మీదకి దిగి వస్తుంది. దేవుని ఉగ్రత ఈ అంత్య దినాల్లో ఆయన చూస్తూ ఉన్నప్పుడు, ఆకాశం నుంచి వంగి చూస్తున్నప్పుడు నీతిమంతుడైన నోవాహు వంటి వాడు ఎవడు కనబడట్లేదు. కాబట్టి ఆయన ఉగ్రత ఒక్కొక్కరి మీదకి దిగి రాబోతోంది. నేను భయపెట్టాలని కాదు, ప్రలోభ పెట్టాలని కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నా అంతరంగంలో ఉండి మాట్లాడుచుండగా మనము లోబడుదుము గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అందుకే అన్ని కుటుంబాలలో అసమాధానం, నెమ్మది లేదు, కనుమరుగైపోయింది. బాబేలు గోపురాన్ని నాశనము చేయగలిగిన దేవుడు, సృష్టి అంతటిని నాశనము చేయగలిగే దేవుడు, నిన్ను నన్ను ఒక్క మాట సెలవీయగా మనము ఎందుకు పనికి రాకుండా పోతాం, నాశనం అయిపోతాం. ఈ వాక్యాలు నచ్చవు ఎవరికి? దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, ఆకాశం నుంచి ఒక ప్యాకేజ్ కింద పడుతుంది, మధ్యాకాశం దాకా వచ్చింది, మేఘం అడ్డొచ్చింది, బయటకు వచ్చి నువ్వు చేతులు బాగా చాపు, నీ చేతిలో దేవుడు దోసిట్లు వేసేస్తాడు. ఇప్పుడే రైట్ నౌ అనగానే అయ్యగారు అంత బాగా వాకింగ్ చెబుతున్నారో. మేకప్ వేసే వాక్యానికి ఇష్టపడుతున్నారు, కానీ ఖండించి సరిచేసే వాక్యానికి ఎవరు ఇష్టపడట్లేదు, లోబడట్లేదు. దేవుని వాక్యం నిత్యము ఆశీర్వాదాల గురించి చెప్పలేదు, కానీ నీవు సరి అయిన త్రోవలో నడిపించబడాలి, లేకపోతే సరి చేయబడాలి అనే చూపుతుంది. అప్పుడే నీ వెనక వచ్చేది ఆశీర్వాదం. దావీదు కృపాక్షేమాల వెంట అతను వెళ్ళలేదు, ఆయన వెనక వచ్చినాయి. కృపాక్షేమములు నా వెంట వచ్చును గాక. లోకమంతా కృపాక్షేమం ఎక్కడ దొరికింది అని పరిగెడుతున్నారు. వాళ్ళకేమో ఎండమావిలా కనబడుతుంది, అక్కడికి వెళ్ళేసరికి ఏం కనబడట్లేదు. కట్టుబాట్లలో కృప ఉందనుకుంటున్నారు, కట్టుబాట్లలో పెద్దలలో లేకపోతే సాంప్రదాయాల్లో కృప ఉందనుకుంటున్నారు, అందుకే ఆచరిస్తున్నారు. కానీ అక్కడ ఏ కృప ఏమీ లేదు, ఎంటీ. అక్కడికి వెళ్తే బాగుపడతాం అనుకుంటున్నారు, ఇక్కడికి వెళ్తే బాగుపడతాం అనుకుంటున్నారు, లేదు మా కుల కట్టడిలోనే ఉండాలి అనుకుంటున్నారు, కానీ అక్కడ ఆ కట్టడిలో ఏమీ ఆశీర్వాదం కనబడట్లేదు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా, ఆయన సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా మాట్లాడుతున్నటువంటి మాట, ఈ తరములో నోవాహు వలె ఎవరైనా ఉన్నారా? ఈజ్ దేర్ ఎనీవన్ లైక్ ఎ నోవాహు? అందుకనే దేవుడు అంటున్నాడు కదా, ఈ తరం అంతటిలో నోవాహు నీవే నాకు నీతిమంతునిగా
కనపడ్డావు. అందుకని నేనేం చేస్తున్నాను తెలుసా, నేను నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, అందరినీ కూడా ఓడలోకి ఆహ్వానిస్తున్నా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఈ ఓడలోకి వచ్చి ఎక్కండి. ఈ వాక్యము ఒక ఓడగా మనకు కనపడుతుంది. ఒక ఓడగా వాక్యములోనికి వస్తావా? దేవుని వాక్యం అనే నావా, ఓడ. ఈ ఓడలోనికి నీవు ఎక్కినట్లయితే నీ చుట్టుపక్కనున్న ప్రదేశాలు నాశనం అయిపోయినా, సొదొమ గొమొర్రాల్లో అన్ని కట్టడులు, అన్ని కుటుంబాలు, అన్ని రక్త సంబంధికుల కుటుంబాలు, అన్ని ఇండ్ల మీద అగ్ని కురుస్తున్నప్పటికీ కూడా ఈ ఓడలో నీవు ఎక్కినట్లయితే లోతును దేవుడు రక్షించినట్టుగా, లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించినట్లుగా నా దేవుడు నిశ్చయంగా నిన్ను రక్షిస్తాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మనతో సూటిగా తెలియజేస్తుంది, నోవాహు వంటి వారి కొరకు దేవుని నేత్రాలు బయలుదేరాయి. Now we are in evil days. ఈరోజు అపవాది దినాల్లో మనం సంచరిస్తున్నాం. అపవాది దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ముసలివాడు, కాటికి కాళ్ళు చాపేవాడు కూడా, సంటి బిడ్డల మీద కామ ఆలోచనలు కలిగిన వారు ఉన్నారు. ఎక్కడికంట? కాటికి కాలు చాపే ముసలివాడు సైతం కూడా కామ కోరికలతో నింపబడిపోయి ఉన్నాడు. తన హృదయం చెడిపోయింది. తల్లి వయసుతో ఉన్నవారు కూడా తల్లి లేదు, చెల్లి లేదు అన్నట్లుగా మారిపోయారండి. బికాజ్ వీఆర్ ఇన్ ఈవిల్ డేస్. ఈరోజు మనం అపవాది దినాల్లో ఉన్నాం. దేవుడు చూస్తున్నాడు, ఎలా సృష్టించుకున్నాను రవిని, తన ఏళ్ళు ఎలా సృష్టించాను, తన ముఖాన్ని ఎలా రూపించుకున్నాను, తన ప్రతి విధమైనటువంటి దేహాన్ని ఎలా నిర్మించాను, ఎంత అద్భుతంగా సుందరంగా సృజించాను. ఒకడు వంటి వాడు కూడా కనపడ్డే. ప్రతి ఒక్కడిని ప్రత్యేకంగా తయారు చేశానే. ఎన్నో తలంపులు కలిగి ఉన్న నా కుమారుడు పెద్ద అయిన తర్వాత ఇలా ఉండాలి, యవ్వన కాలం వచ్చిన తర్వాత ఇలా ఉండాలి, వృద్ధుడు అయిన తర్వాత అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని ఎన్నో అనుకున్నాను. కానీ ఇప్పుడు బాల్యము నుంచే వాడి హృదయం పాడైపోయిందే. ఈరోజు అనేక యవనస్తుల గురించి ఆలోచన చేస్తున్నాడు దేవుడు. యవనస్తులారా, నా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మై డియర్ యంగ్స్టర్, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా దేవునికి లోబడే విధానాన్ని నేర్చుకో. దేవుడు లేకుంటే, నీ పక్షాన దేవుని కాపుదల లేకుంటే అకస్మాత్తుగా తీసివేయబడతావు, తుడిచిపెట్టబడతావు. దేవుడు ఆ దినాల్లో దేవుడు సృష్టి అంతటిని, మనుషులందరినీ తుడిచిపెట్టాలన్నాడు. అలాగా తుడిచిపెట్టబడే స్థితి నీ దాకా రానివ్వకు. నోవాహు వరకు రానిచ్చుకోలేదండి. నోవాహు వరకు రానిచ్చుకోలే. తన ఒక్క నీతి కుటుంబం అంతటికి ఆశీర్వాదకరంగా మార్చబడిందండి. మరలా ఇప్పుడు సృష్టి ప్రారంభమైంది. మరలా నూతన సృష్టి మారింది. నూతన సృష్టి, నూతన జనాంగం వస్తున్నారు. కుక్కతోక వంకరన్నట్లుగా మరలా ఏమైపోతున్నారంట? మరలా పాపంలోనే బ్రతుకుతున్నారు. ఆ దినాల్లో ఏదైతే ఉందో ఈ దినాల్లో కూడా అదే ఉంది. 2-3 తరాలు బాగున్నాయి. తర్వాత అంతా కూడా ఏమైపోయిందంటే అసలు రూపం బయటకు వచ్చేస్తుంది. చిన్నప్పుడు స్కూల్లో చదివేవాళ్ళం, పాముకు విషం ఎక్కడ ఉంటుందంటే తల్లో, తేలుకు విషం ఎక్కడ ఉంటుందంటే తోకలో, లేకపోతే రకరకాల జంతువులకు ఎక్కడ ప్రమాదకరమైన విషం ఉంటుందో చెప్తారు.
వాళ్ళు చెప్పంది ఏంటంటే మనుష్యుడికి నిలువెల్లా విషమే, మనుష్యుడికి నిలువెల్లా విషయమే. మీరు అయినప్పటికీ కానప్పటికీ కూడా మీరు అవునన్నా కాదన్నా అది నిజం. మనుష్యుడికి నిలువెల్లా విషంతో నిండిపోయి ఉన్నాడు మనిషి. సహాయం చేసిన వాడిని చంపేస్తున్నాడు, సన్మానం చేసిన వాడిని అవమానపరుస్తున్నాడు, మేలు చేసిన వాడికి కీడు తలపెడుతున్నాడు. ఏం పని చేస్తున్నట్ట? ఈ విషం వాళ్ళలో ఉంది, కృతజ్ఞత లేని భావన. మరలా దేవుడు సృష్టి అంతటిని తుడిచేయాలన్న ఆలోచన కలుగుతుంది, కానీ ప్రేమ ఆపేస్తుంది. ప్రేమ ఎలా చంపగలను వీళ్ళని, ఎలాగా తుడిచిపెట్టగలను, ఎలాగా వీళ్ళని చేతులతో చేసుకున్న నేనే ఎలాగ వీళ్ళని హతమార్చగలను అని దేవుడు బాధతో ఆలోచించి ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 1:3 3:16 రాయబడిన మాట, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను. ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నాడు దేవుడు. హలో జనులారా వినండి, ఈ లోకాన్ని నేను తుడిచిపెట్టాలని మరలా అనుకుంటున్నాను నేను. అగైన్ హీ డిసైడెడ్ టు డిస్ట్రాయ్ ద పీపుల్. మరలా ఆయన తలంచాడు, ఈ లోకాన్ని తుడిచిపెట్టాలని చూశాడు. కానీ ఒక ప్రేమతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడు లోకాన్ని ఎంతగానో, నేను లోకాన్ని ఎంతో ప్రేమించాను కనుక నా అద్వితీయమైన కుమారుని ఈ లోకంలోనికి పంపిస్తున్నా. ఆయన యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో నిశ్చయముగా నశింపగా నిశ్చయముగా ఆయన రక్షించబడతారు, వారు రక్షించబడతారు. అప్పుడు నోవాహుతో పలికాడు, ఏమన్నాడంటే, ఈ బోరను ఊది చెప్పు, నేను నియమించిన దీవించబడాలని రక్షించబడాలనుకున్నాయన్నీ నీ ఓళ్ళకి వస్తాయి. కడపటి నోవాహు వంటి వాడు, నోవాహు కన్నా గొప్పవాడు. ఆ దినాల్లో సృష్టి అంతటిని నాశనం చేయాలని చూసినప్పుడు నోవాహు నీతిమంతుడిగా కనబడితే, ఇప్పుడు పరిశుద్ధుడైనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని బట్టి, ఆయనను బట్టి ఈ లోకం అంతటిని ఇంకా దేవుడు ఉంచాలనుకుంటున్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. మరొక అవకాశం ఇద్దాం అనుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల ద్వారా ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు. ఆయన మనకునో తండ్రికి, పరలోకానికి, భూలోకానికి మధ్యవర్తిగా వచ్చి తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా ఇంకా కొద్ది రోజుల అవకాశం, ఇంకా కొన్ని రోజుల అవకాశం, వీడు మారతాడు, వీడు ఇంకా కొద్దిగా అవకాశం ఇస్తే ఈ తాగుబోతనం మానేస్తాడయ్యా, భార్యను హింసించడం మానేస్తాడు. కొద్దిగా అవకాశం, కొద్దిగా అవకాశం, కొంచెం అవకాశం ప్రభువా, ఈ వ్యభిచారం మానేసిద్ది, కొద్దిగా అవకాశం, ఈ అక్రమ సంపాదన మానేస్తాడు, కొద్దిగా అవకాశం ప్రభువా, ఈ అక్రమైన జీవితం మానుకుంటాడు, కొద్దిగా అవకాశం అని తండ్రి ఎదుట క్రీస్తు ప్రభుల వారు విజ్ఞాపన చేస్తున్నారు. అందుకనే ఇంకా కూడా ఎన్ని రకాలైనటువంటి పాపమును, విచ్చలవిడితనాన్ని జీవిస్తున్నా, ఎన్ని మూర్ఖ కార్యాలను చేస్తున్నా కూడా స్టిల్ నీవు బ్రతికే ఉన్నావంటే నీ పక్షాన విజ్ఞాపన చేసేవాడు నీతో ఉన్నాడు. యు హ్యావ్ టు రిమైండ్ ఇట్. నువ్వు ఖచ్చితంగా ఇది నువ్వు జ్ఞాపకం చేసుకో. అందుకనే ఆయన పక్షాన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, వారి బ్రతుకులను మార్చుకుంటారో, ఆయన రక్తంలో కడగబడతారో. ఇప్పుడు సిలువ అనే ఓడను క్రీస్తు ప్రభు వారు తయారు చేశారు. దేనికి స్తోత్రం కలిగిన గాక. సిలువ అనే ఓడను నా దేవుడు సృష్టించాడు, కట్టాడు. ఆ ఓడలో ఎక్కుతావా? ఆ ఓడ చాలా ప్రశస్తమైనది. నోవాహు మనుష్యుల శరీరాలను మాత్రమే కాపాడడానికి కట్టాడు, కానీ మనుష్యుల శరీరాలను మాత్రమే కాపాడాలనుకున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రం మనిషి దేహములో ఉన్న ఆత్మను కాపాడాలనుకున్నాడండి. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా.
శరీర గాయం కట్టడం ముఖ్యమా, అంతరంగ గాయాలు కట్టబడడం ముఖ్యమా అంటే ఖచ్చితంగా అంతరంగ గాయాలు కట్టబడమే ముఖ్యం. నీ తలనొప్పి ఒళ్ళ నొప్పులు పోవడం ముఖ్యమా అంటే నీ అంతరంగములో కలిగిస్తున్న పాపం అనే నొప్పి పోవడం ముఖ్యం. ఈ లోకంలో కష్ట నష్టాలు పడుతున్న ఈ బాధల కన్నా నరక యాతన నరకంలో అనుభవించకుండా ఉండాలి అని అంటే ఆత్మరక్షణ ముఖ్యం. అందుకనే దేవుడు యేసుక్రీస్తు ప్రభులు అని అంటారు కదా, నా యొద్దకు వచ్చి వారిని నేను త్రోసివేసేవాడని కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా వస్తారా? ఇప్పుడు ప్రభు బోర వలె ఈ వాక్యం వినబడుతుంది. ఆ రోజు నోవాహు బోర ఊదినప్పుడు ఆజ్ఞాపించబడిన, రక్షించబడాలని నియమించబడిన అన్ని జీవులు వచ్చినట్లుగా ఈరోజు ఈ మైక్ అనే శబ్దం ద్వారా ఒక బోర వినబడుతుంది, రక్షణ. ద వాయిస్ ఆఫ్ సాల్వేషన్, క్రీస్తు స్వరం వినబడుతుంది. ఆ స్వరం విని ప్రభు సన్నిధికి వస్తావా? ఆ స్వరం విని ప్రభు సన్నిధి సిలువ అనే ఓడను ఎక్కుతావా? ఆ ఓడలో నీకు భద్రత ఉంది, ఆ ఓడలో నీ ఆత్మకు స్వాతంత్ర్యం ఉంది, ఆ ఓడలో యుగ యుగాల ప్రణాళిక ఉన్నది, ఆ ఓడలో నిత్య జీవం ఉన్నది, ఆ ఓడలో దేవుని సన్నిధి ఉన్నది. అందుకనే ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు సిలువ యాగము ద్వారా, ఆ సిలువ కనబడుతుంది 4 కోణాలు మాత్రమే కాదు, ఆ సిలువ 4 కోణాల్లో సృష్టించిన ఒక ఓడ. దానికి స్తోత్రం కలుగును గాక. నలుదిక్కులా వ్యాపించి ఉన్న ఒక ఓడ, ఆ ఓడ పేరు సిలువ ఓడ. ఎక్కుతావా? నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, కొంతమందికి ఇది బహుశా చివరి అవకాశం అయి ఉండొచ్చేమో, ఐ డోంట్ నో. బట్ దేవుడు నాతో మాట్లాడుతున్న, నేరుగా పరిశుద్ధాత్మ చేత నింపబడి మాట్లాడుతున్న మాట, దిస్ ఈజ్ యువర్ ఫైనల్ డే. ఒకవేళ నీలో ఆ తలంపు ఉన్నట్లయితే నా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయంగా నీకు సహాయం చేసి ఆ ఓడను ఎక్కించగలడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. పరిశుద్ధాత్మ దేవుడు అంట దేవుని సన్నిధికి ఎలా రావాలో నేర్పిస్తాడంట. మూలుగులతో కూడిన ప్రార్థన, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో కూడిన ప్రార్థన ద్వారా నీ పాపాన్ని ఒప్పుకొని సిలువ అనే ఓడను ఎక్కింపజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆర్ యు రెడీ? నీవు సిద్ధమైతే నా దేవుడు ఇప్పుడే నిన్ను దర్శించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించును గాక. ఆయన ఆత్మ మన కుటుంబాలను దర్శించును గాక. ఆయన శక్తి మనలను దర్శించును గాక. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆ ఓడను ఎక్కించుటకు ఆ ఓడను ఎక్కించుటకు నా దేవుడు ఈరోజు ఇష్టపడుతున్నాడు. ఎంతమంది వస్తారు? గ్రామం అంతా వస్తే గ్రామం అంతటికి స్థలం ఉంది. నీ కుటుంబం అంతా వస్తారా? అయితే నీ కుటుంబం అంతా స్థలం ఉన్నది. ప్రభు అంటున్నాడు కదా, నేను మీకు స్థలమును సిద్ధపరచడానికి అక్కడికి వెళ్తున్నాను. ఈ లోకంలో ఉన్న స్థలము ఒక రోజు పొడైపోతుంది, నశించిపోతుంది. ఈ లోకంలో నీవు అడుగుపెట్టి మొదటి అడుగు ఆ సిలువ అనే ఓడవైపు వేస్తే నిశ్చయముగా నా దేవుడు నీకు స్థలాన్ని సిద్ధపరిచేవాడైనాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రభు ఆకాశం వైపు, ఆకాశము నుంచి తన నేత్రాలను కేంద్రీకరించి చూస్తున్నాడు నీ మీద. ఈ కాలనీలో ఉన్న బిడ్డల మీద ఆయన నేత్రము దిగి వచ్చి ఉన్నది. ఆయన చూస్తున్నాడు. ఆయన హృదయాలను పరిశీలన చేసే దేవుడు, నీ రహస్య జీవితాన్ని చూసే దేవుడు. నీ రహస్య జీవితంలో ఏ మనుష్యునికి తెలియని ఆ భయంకరమైన రోత జీవితంలో ఉన్న నిన్ను చూసే దేవుడు.
ఎవరు చూడట్లేదులే అనుకోకండి, ఎవరు చూడట్లేదులే అనుకోకండి, ఎవరికి తెలియదులే అనుకోకండి. ఈ సృష్టిని సృష్టించిన దేవుడు, నిన్ను రూపించిన దేవుడు, నిన్ను ఏర్పరిచిన దేవుడు ఆయన వంగి చూచుచున్నాడు. నీ హృదయమును నేరుగా ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఆయన సృష్టి, నీవు ఆయన కలుగ చేసిన సృష్టి. ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ గ్రామంలో ఎవరైనా నోవాహు వంటి వారు కనబడుతున్నారా? ఈ అపవాది దినాల్లో ఎవడైనా నోవాహు వంటి వాడు ఉన్నాడా? ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు వంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? ఈజ్ దర్ ఎనీవన్? ఐ విల్ సేవ్ యూ. ఎవరైతే నీతి యథార్థత కలిగిన ప్రవర్తన, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారేమో, దేవుని నేత్రాలు చూస్తున్నాయి, అయితే నిశ్చయముగా ఆ భయభక్తులు కలిగిన జీవితం నీదే అయితే నా దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీ ప్రక్కనున్న కుటుంబం, నీ ఎడం వైపు ఉన్న కుటుంబం, నీ వెనకాలన్న కుటుంబం, నీ ముందున్న కుటుంబం ఒకవేళ చెదిరిపోయి కుక్కల చింపిన విస్తరైపోయినా కూడా నీ కుటుంబాన్ని దేవుడు రక్షించబోతున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ కుడివైపు ఉన్నవారు, ఎడం వైపు ఉన్నారు, ముందున్నవారు, వెనుకున్నవారు నశించిపోతున్నారేమో, కానీ నీ నీతి యథార్థత భయభక్తులకు జీవితాన్ని బట్టి నా దేవుడు నిశ్చయంగా నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కదా అత్యంత బాధతో, ఎందుకు సృష్టించానా, వీడిని ఈ భూమి మీదకి ఎందుకు తీసుకొని వచ్చానా అని బాధపడుతున్నాడు దేవుడు. ఆయన బాధపడుతున్నాడు అనంటే నిశ్చయంగా నీ నాశనమో అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన బాధపడుతున్నాడంటే నీ క్రియలను బట్టి, నీ ఉద్దేశాలను బట్టి, నీ తలంపులను బట్టి, నీ మాటలను బట్టి, నీ నడవడికను బట్టి, నీ ప్రవర్తనను బట్టి ఆయన చింతిస్తున్నాడు అంటే నీ బ్రతుకు సర్వనాశనం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. దేవునికి నష్టమే లేదో బాధ తప్ప, దేవునికి నష్టమే లేదో వేదన తప్ప, కానీ నష్టపోయేది ఈ తరములో ఆ తరము వారితో కలిసిపోయిన వారిగా ఈ తరముతో కలిసిపోయిన జనులలో ఉన్న నిన్ను బట్టి ఆయన శాపాన్ని కుమ్మరిస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా ఇదిగో తండ్రి మాట్లాడదామయ్యా. అయ్యా నేను నోవాహు వలె మారాలయ్యా, నీ సిలువ అనే ఓడను ఎక్కాలయ్యా. అయ్యా నా కుటుంబము ఇదిగో ఈ భయంకరమైన దుర్దినాలలో ప్రార్థన చేద్దామండి అందరం కలిసి. ఈ భయంకరమైన దుర్దినాలలో ఉండగా నీ సిలువ అనే ఓడ ఎక్కే కృప నాకు దయచేయి ప్రభువా. నన్ను బట్టి నీవు బాధపడుతున్నావేమో, నన్ను బట్టి నీవు వేదన పడుతున్నావేమో, నన్ను బట్టి నా జీవితాన్ని బట్టి నీవు చింతిస్తున్నావేమో. నిన్ను బాధ పెడితే నిశ్చయంగా నేను నశించిపోతానయ్యా. నిన్ను బాధ పెడితే నిశ్చయంగా నేను నశించిపోతానయ్యా. నిన్ను బాధ పెడితే నిశ్చయంగా నేను నశించిపోతానయ్యా. అయ్యా నిన్ను సంతోష పెట్టేవాడిగా నేను ఉండాలి ప్రభువా. దావీదుతో అంటున్నారు కదా, దావీదు నా హృదయానుసారుడు, దావీదు నా హృదయాన్ని మెప్పించేవాడు. ఈరోజు అనేక మంది దావీదు వంటి హృదయం కలిగిన వారు ఈ గ్రామమందు లేపబడుదురుగాక, మన సంఘమందు లేపబడుదురుగాక. ఆయన హృదయమును సంతోషింపజేసే వారుగా మనము నిలబడుదుముగాక. పరిశుద్ధాత్మ తండ్రి, అయ్యా ఇదిగో తండ్రి ఈ సంగమంలో కూడి చేరి ఉండగా ఈ వాక్యం అనే బోర ఎంతమంది ఆలకించారో, ఆ నోవాహు బోర ఊదినప్పుడు ఎన్ని జీవులైతే ఆలకించి ఓడలోనికి ప్రవేశించాయో, నీ వాక్యం అనే బోర వినిపించబడుతుండగా, నీ వాక్యం అనే బోర వినిపించబడుతుండగా, నీ వాక్యం అనే బోర వినిపించబడుతుండగా అనేకులు 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 నీ సిలువ అనే ఓడలోనికి చేరుదురుగాక, నీ సిలువ అనే ఓడలోనికి చేరుదురుగాక, నీ సిలువ అనే ఓడలోనికి నా కుటుంబం చేర్చబడునుగాక, నా గ్రామం చేర్చబడునుగాక, నా రాష్ట్రం చేర్చబడునుగాక అని ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో నిశ్చయంగా వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడండి.
అందరినీ నాశనం చేయాలనుకుంటున్నాడు దేవుడు. కానీ పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో ఏడుస్తున్న నిన్ను మాత్రం ఆయన నిశ్చయంగా సిలువ అనే ఓడ ఎక్కించాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ కన్నీటిని నీ ప్రక్కనే ఉండి చూస్తున్నాడు, నీ వేదనను పక్కనే ఉండి చూస్తున్నాడు. ఆయన నిశ్చయంగా నీ హస్తాన్ని పట్టుకొని సిలువ అనే ఓడలోనికి నా దేవుడు నిన్ను ఎక్కించబోతున్నాడు ఈ ఉదయకాల సమయమంలో. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి, ఉదయకాల సమయంలో నాయన ఎందుకు పనికిరా నన్ను నిలబెట్టుకుని వాడుకునే విధాన్ని బట్టి వందనాలు. ఎందుకు పనికిరా నన్ను నిలబెట్టుకుని వాడుకునే విధాన్ని బట్టి వందనాలు ప్రభువా. అయ్యా, ఈ వర్తమానము నాయన నోవాహు బోరలో నుంచి వచ్చిన స్వరముగా ఎంతమంది అయితే స్వీకరిస్తున్నారో, సిలువ అనే ఓడ ఎక్కడానికి ఎంతమంది అయితే ఆశ కలిగి ఉన్నారో, నీ బిడ్డలు ఎంతమంది అయితే కన్నీళ్లను విడుస్తూ నిట్టూర్పులు ఇడుస్తూ వారి గుండెలో బాదుకొనొచ్చు ప్రభువా. అయ్యా, నేను పాపినయ్యా, నా బట్టి నీవు నాయనా ఇదిగో తండ్రి దుఃఖించుచున్నావు, నన్ను మన్నించయ్యా అని ఎంతమంది అయితే వారి హృదయాలను పరిశుభ్రపరుచుకుంటున్నారో, వారి హృదయాలను పరిశుభ్రపరచుకుంటున్నారో, వారి హృదయాలను కృమ్మరిస్తున్నారో నీవు దర్శించయ్యా. రానున్న ఉగ్రత దినము నా మీదకి రానివ్వకండి ప్రభువా. రానున్న ఉగ్రతను నా మీదకి రానివ్వకండి అయ్యా. రానున్న ఉగ్రతను నా మీదకి, నా కుటుంబం మీదకి రానివ్వకండి అయ్యా. నేను నా కుటుంబం అందరూ కలిసి సిలువ అనే ఓడను ఎక్కాలి ప్రభువా. రాకడ దినమందు మేము ఆ ఓడలో ఉండాలి నాయనా. నన్ను అట్టి కృపతో నింపండి, అట్టి కృపతో నింపండి. యవనస్తులను, వృద్ధులను, నడి వయస్సు కలిగిన వారిని, చంటి బిడ్డలను, ప్రతి ఒక్కరిని ప్రభువా ఈ సిలువ అనే ఓడలో మేము చూడాలి ప్రభువా. మేము సిలువ అనే ఓడలో మేము చూడాలి. ఆ ఓడలో నీతో నివసించుట చూడాలి. ఆ ఓడ ద్వారా నీ యొద్దకు రావాలి. నీ సన్నిధిలో యుగయుగాలు నీ వెలుగులో జీవించాలి ప్రభు. యేసయ్య అంటున్నాడు కదా, నా యొద్దకు వచ్చి వారిని నేను త్రోసివేయను. నీవెంతటి తాగుబోతువైనా, ఎంతటి తిరిగిపోతువైనా, ఎంతటి భయంకరమైన జీవితాన్ని జీవించిన ప్రభు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకునే ఎడల నిశ్చయముగా నీవు కూడా సిలువ అనే ఓడలోనికి ప్రవేశిస్తావు. దేవుడు వాటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక, మనందరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధాత్మ తండ్రి, ఇంతవరకు మీరు తోడయ్యండి మాట్లాడిన విధానం బట్టి నీకు మహిమ నాయన. పరిశుద్ధాత్మ తండ్రి, ఇంతవరకు నీవు తోడయ్యండి మాట్లాడిన విధానం బట్టి నీకు మహిమయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి, ఇంతవరకు నీవు తోడయ్యండి మాతో మాట్లాడిన ఈ బలమైన వాక్కును బట్టి నీకు వందనాలయ్యా. ఎత్తబడిన ఈ వాక్యం మేము వినాలి, లోబడాలి, నీ ఓడలో చేరాలి, నీ స్వరాన్ని వినాలి. నోవాహు వంటి వాడిగా నన్ను చేయండి నాయనా. ఈ తరములో నోవాహు వంటి వాడిగా నేనుండాలి. నోవాహు వంటి వారిగా అనేకులు ఈ సంఘములో లేపబడుదురుగాక. అటు కృప మా అందరికీ దయచేసి కృప చూపండి. చేరువచ్చిన బిడ్డలను దీవించండి, రాలేని బిడ్డలను కూడా దీవించండి. అన్ని విషయాల్లో నీ కృప, సమాధానం, నెమ్మది తోడుగా ఉంచి నీ సిలువ అనే ఓడను మమ్మల్ని అందరినీ ఎక్కించమని యేసుక్రీస్తు ప్రశస్తమైన శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని మమ్మలను మేము మిక్కిలిగా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.